ఈమె పేరు నిఖిత. తినది హైదరాబాద్, కానీ జాబ్ కోసం అమెరికాలో ఉండేది. 31st నైట్ డిసెంబర్ ఈమె కనిపించట్లేదు అని చెప్పి అర్జున్ అనే పర్సన్ యుఎస్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత అర్జున్ ఇండియా బయలుదేరి వచ్చేసాడు. పోలీస్ వాళ్ళకి డౌట్ వచ్చి తన అపార్ట్మెంట్ చెక్ చేస్తే ఈ అమ్మాయి డెడ్ బాడీ అతని అపార్ట్మెంట్లో ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరు పాస్ట్లో రిలేషన్లో ఉన్నారు. రిలేషన్లో ఉండి తర్వాత వీళ్ళకి గొడవలు వచ్చినాయి, ఇద్దరు విడిపోయారు. కానీ ఈ అర్జున్ అనే అతను ఈ అమ్మాయికి $1000 అప్పున్నాడు. అవి ఇస్తానని చెప్పి 31st నైట్ తన ఫ్లాట్కి పిలిచి అతి క్రూరంగా కత్తితో పొడిచి చంపి వీడే పోలీసుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిఖిత అనే అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ రాసిచ్చిన వెంటనే నెక్స్ట్ డే ఇండియా తిరిగి వచ్చేసాడు. వీడు ఇండియా వచ్చేగానే పోలీసు వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి వాడి ఫ్లాట్ చెక్ చేశారు. ఆ ఫ్లాట్లో ఈ అమ్మాయి డెడ్ బాడీ ఉంది. వీడు అమ్మాయిని చంపిన తర్వాత ఈ అమ్మాయి పాస్వర్డ్స్ అన్నీ వీడికి తెలుసు. తన బ్యాంక్ అకౌంట్లో నుంచి వీడి బ్యాంక్ అకౌంట్కి $4000 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తను అమెరికాలో మంచి జాబ్ చేస్తుంది. రీసెంట్గా 2025 బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా తీసుకుంది. కానీ అమ్మాయి 2026 చూడకుండానే వెళ్ళిపోయింది. ఇట్లాంటివి విని చూసి మైండ్ హార్ట్ రెండు గట్టిపడిపోయినాయి. ఇట్లా చేసిన వాళ్ళకి ఒక్కడికన్నా నడి రోడ్డు మీద వాటి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేస్తే కానీ ఇంకొకటి ఇట్లాంటి ఆలోచన రావాలన్నా భయపడతాడు. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇదే ఒక అమెరికన్ ఆ దేశం కూడా చేసుంటే బయట కంట్రీస్లో అమ్మాయికి సేఫ్ లేదు అనుకునే వాళ్ళం. కానీ ఒక ఇండియన్ మన ఆడపిల్లని ఇట్లా చేశాడు. మా ఆడపిల్లలు బయట ఎక్కడో జాబ్లని చదువు ఎక్కడికో వెళ్తున్నారు. మీ జాగ్రత్తను బట్టే మీ లైఫ్ డిసైడ్ అయి ఉంది. ఇలాంటి వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలో ఎక్కడ ఆడపిల్లకి సేఫ్టీ లేదు. ఇండియా అని కాదు, అమెరికా కానీ ఎక్కడని కాదు, ప్రపంచంలో ఎక్కడ ఆడపిల్లకి సేఫ్టీ లేదు. మీరు జాగ్రత్తగా ఉన్నంత వరకు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.